వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అంతర్గత చర్చలు కూడా వేడెక్కాయి. ఒకప్పుడు జిల్లాలో అధికారం చెలాయించిన ప్రభావం చూపిన పలువురు మాజీ మంత్రులు బీఆర్ఎస్లో ఇప్పుడు దాదాపు మౌనంగా ఉండడమే పార్టీ కేడర్ను కలవరపెడుతోంది. జిల్లాల నుంచి పార్టీ ప్రధాన కార్యాలయానికి అందిన నివేదికల ప్రకారం చాలా మంది సీనియర్ నేతలైతే అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. దీనంతటికీ కారణం అసంతృప్తి అని కూడా తెలుస్తోంది. అయితే కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న సమయంలో మంత్రులు తమ జిల్లాలో బలమైన పట్టు సాధించారు. తెలంగాణలో భవన్లో జరిగే ప్రతి రాజకీయ పరిపాలనా చర్చల్లోనూ చురుగ్గా కనిపించేవారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆ నేతల్లో చాలామంది ప్రజా కార్యక్రమాల్లో కాదు కదా, అసలు బయట కూడా కనిపించడమే చాలా అరుదైన విషయంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కేటీఆర్, హరీష్ రావులే తీసుకుంటున్నారు. వాళ్లే భుజానికి ఎత్తుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. వేముల ప్రశాంత్ రెడ్డి, జి జగదీష్ రెడ్డి, అప్పుడప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఇలాంటి కొందరు నేతలు మాత్రమే చురుగ్గా పాల్గొంటూ కాస్తో కూస్తో పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు, ఎర్రవెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ వంటి నేతలు మున్సిపల్ ఎన్నికల టైంలో మాత్రమే కనిపించారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ వర్గాలు అందుకున్నాయి. సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ మల్లారెడ్డి వంటి ప్రముఖ మంత్రులు కూడా పార్టీ కార్యక్రమంలో అసలు అరుదుగానే కనిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పెద్దగా కార్యక్రమాలు లేకపోయినప్పటికీ కనీసం అట్లీస్ట్ క్యాడర్కైనా అందుబాటులో ఉండాలి కదా, అట్లా కూడా చేయట్లేదు. అసలు అందుబాటులో ఉండండి అని కార్యకర్తలే కోరుతున్నారు. ఒకప్పుడు అధికారాన్ని వినియోగించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఎందుకు చురుగ్గా వ్యవహరించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందనే భయంతోనే కొందరు నేతలైతే ప్రజా సమస్యలపై స్పందించడంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు కొంతమంది అయితే స్పందించట్లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. మరికొందరు మాత్రం అధికారాన్ని అనుభవించిన తర్వాత ప్రతిపక్ష రాజకీయాల్లో కష్టపడేందుకు కూడా ఆసక్తి చూపట్లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పార్టీ శ్రేణుల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా సవాల్తో కూడిన ఈ సమయంలో సీనియర్ నాయకుల మద్దతు ఖచ్చితంగా అవసరమే. ఎంతో కొంత అది ఖచ్చితంగా క్యాడర్కి హెల్ప్ అవుతుందని కూడా క్యాడరే డిమాండ్ చేస్తోంది. పార్టీ పునర్నిర్మాణం బలోపేతం కోసం స్పష్టమైన వ్యూహం కూడా అవసరమని అంటున్నారు బీఆర్ఎస్కి. మరి ఈ పరిణామాలను పార్టీ నాయకత్వం నిశ్చితంగా గమనిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏమన్నా ఈ సీనియర్ నేతలు మళ్ళీ చురుగ్గా మారతారా, లేక ఇట్లానే మౌనంగా కొనసాగుతారా అన్నది చూడాలి. ఇదేమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు దిశ ఈ ప్రశ్నలపైనే ఆధారపడి ఉండొచ్చు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.